నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించిన గత వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు. నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం. ప్రతి ఇల్లు సూర్యగర్ వెలుగుల హరివిల్లు కావాలి. ఎంపీ కేశినేని, కలెక్టర్ లక్ష్మీష. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద జూడాల ధర్నా. స్టెల్లా కళాశాలలో సైన్స్ ఎక్స్పో. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని నీతి ఆయోగ్ నివేదిక వివరించిందని అన్నారు. నీతి ఆయోగ్ నివేదికలో ఏపీ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ఆర్థిక విధ్వంసానికి నీతి ఆయోగ్ నివేదికే నిదర్శనమని చెప్పారు. రాష్ట్ర, దేశ భవిష్యత్తు కోసం అందరూ ఆలోచించాలని తెలిపారు. ఆరోగ్యం, ఆర్థిక అంశాల్లో ఏపీలో ఉన్న పరిస్థితిని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఈ నివేదికపై సీఎం చంద్రబాబు స్పందించారు. నాయకుల సమర్థత ఆధారంగా ఆ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అన్నారు. సచివాలయంలో రాష్ట్ర అభివృద్ధిపై సమీక్ష అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ, నాయకుల అసమర్థత, తెలియనితనంతో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక ఏపీ ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందనేది వివరించిందని చెప్పారు. 2014-15 నుంచి 2022-23 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నీతి ఆయోగ్ సమీక్షించిందని అన్నారు. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్లో ఏపీ చివరిలో ఉందని నీతి ఆయోగ్ చెప్పిందని గుర్తు చేశారు. కనీసం చేసిన అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అభివృద్ధి పనులపై ఎక్కువ నిధులు ఖర్చు చేయాలని చెప్పారు. అప్పులు చేసి పనులు చేస్తే ఇబ్బందులు పెరుగుతాయన్నారు. అప్పు చేస్తే తిరిగి చెల్లించే శక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదని చెప్పారు. పన్నులు పెరుగుతాయి, అప్పులు చేయాల్సి వస్తోందని అన్నారు. గత 5 ఏళ్లలో వచ్చిన ఆదాయం ఏం చేశారో తెలియదని సీఎం చంద్రబాబు అన్నారు. గత 5 ఏళ్లలో వచ్చిన ఆదాయం ఏం చేశారో తెలియచెప్పాలని ఆయన కోరారు. మంచి రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి పడేశారు. ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. ఒక 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసైనా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతు అయినా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గివ్ ఇట్. ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. మా డిపార్ట్మెంట్కి అదే చెప్పాం. దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే. ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం, వర్కౌట్ చేస్తున్నాం. ఐ విల్ కమ్ అవుట్. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, ఒక పబ్లిక్ పాలసీ, ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ప్రభుత్వం ఒక పబ్లిక్ పాలసీ ద్వారా ప్రజల జీవితాలను మారుస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఫిగర్స్ చూశారు. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది బికాస్ ఆఫ్ దట్ పాలసీస్. ఈ రోజు మేము తీసుకునే పాలసీస్ కూడా లాస్ట్ టైం 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఏది ఇరిగేషన్, ఇక్కడ మాత్రం నీరు చెట్లో పెట్టాం, నరేగాలో పెట్టాం. 68,000, 70,000 కోట్లు ఖర్చు పెట్టాం. దానివల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యింది. సులభతర వాణిజ్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 10 ఏళ్లలో ఎక్కువ పర్యాయాలు దేశంలో మొదటి స్థానంలో నిలవడం జరిగిందని, ఆ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు సంబంధిత శాఖలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశించారు.
రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ అనేది ప్రపంచ బ్యాంక్ గ్రూప్ స్థాపించిన ర్యాంకింగ్ వ్యవస్థని వ్యాపారాలకు మెరుగైన సాధారణంగా సరళమైన నిబంధనలు అందుబాటులో ఉంటే సులభతర వాణిజ్యానికి అవకాశం ఉంటుందని తెలిపారు. 2024లో పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం నేతృత్వంలోని వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక 2024 ద్వారా వ్యాపారం చేయడంలో సౌలభ్యాన్ని పెంచడంపై భారతదేశం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంశంలో ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేక దృష్టి పెట్టి ఏపీకి ఉన్న మొదటి స్థానాన్ని నిలబెట్టుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్న నేపథ్యంలో దీనిపై సంబంధిత శాఖలు ప్రత్యేక శ్రద్ధ వహించి ఏపీని అగ్రగామిగా నిలపాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2024కు సంబంధించి ఫిబ్రవరి 15 తుది గడువుగా పెట్టిందని, కావున ఈ నెల 10వ తేదీలోగా సంబంధిత శాఖలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు సంబంధించిన కంప్లైంట్స్ ప్రక్రియను పూర్తి చేయాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు సంబంధించి ఇంకా కొన్ని శాఖలు నోడల్ అధికారులను నియమించాల్సి ఉందని, వారిని వెంటనే నియమించాలని అన్నారు. ఫిబ్రవరి 15వ తేదీ తుది గడువుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందున ఈ అంశానికి సంబంధించి పలు అంశాలపై సంబంధిత శాఖలు తీసుకోవాల్సిన చర్యలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వైసీపీ హయాంలో మంత్రులకు ఎలాంటి అధికారం లేదని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు విమర్శించారు. బీసీల ధైర్యాన్ని చూపించి పార్లమెంట్లో తాను గట్టిగా నిలబడ్డానని తెలిపారు. తనను గతంలో పార్లమెంట్లో అవమానించేలా వైసీపీ సభ్యులు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులో బీసీ నేతలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్, పలువురు రాష్ట్ర మంత్రులు, నాయకులు పాల్గొని మాట్లాడుతూ ఎర్రన్నాయుడు వారసుడిగా వచ్చిన తనను 3 సార్లు ఎంపీగా గెలిపించారని గుర్తు చేశారు. వయసులో చిన్నవాడినైనా తనకు కేంద్ర మంత్రిగా చంద్రబాబు అవకాశం కల్పించారని చెప్పారు. ఏపీలో బీసీల నాయకత్వానికి స్వర్గీయ ఎన్టీఆర్ పునాదులు వేశారని తెలిపారు. నేటి తరానికి ఈ విషయాలన్నీ తెలియజెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పంచాయతీ మెట్లు ఎక్కలేని బీసీలను పార్లమెంట్ మెట్లు ఎక్కేలా తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చిందని అన్నారు. ఎన్టీఆర్ వేసిన పునాదులను పటిష్టం చేసేలా చంద్రబాబు పనిచేస్తున్నారని అన్నారు. బీసీలకు ఏదైనా కొత్త పథకం ప్రారంభమైందంటే అది కేవలం టీడీపీ హయాంలో మాత్రమే అన్నారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలతో బీసీలు బాగా చదువుకునే అవకాశం వచ్చిందని అన్నారు. బీసీ బిడ్డలు నేడు వైద్యులుగా, ఇంజనీర్లుగా దేశ విదేశాల్లో స్థిరపడేందుకు చంద్రబాబు కృషి చేశారని అన్నారు. సమాజంలో మార్పు రావాలంటే ఒక్కరితో సాధ్యం కాదు, అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని ఏలే తరంలో మన బీసీలు కూడా ఉండాలని అన్నారు. రాష్ట్రంలోని బీసీలంతా అండగా నిలిచారు కాబట్టే టీడీపీ అభ్యర్థులకు రికార్డు మెజార్టీలు దక్కాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. బీసీల తాలూకా కుటుంబ సభ్యులుగా మాట్లాడుతున్నాం. అటువంటి కుటుంబ సభ్యుల తాలూకా చరిత్ర ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఈరోజు బీసీలుగా ప్రతి ఒక్క కులం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ అన్ని ప్రాంతాల నుంచి కూడా ఒక నాయకత్వం ముందుకు ఈరోజు వచ్చిందనంటే దానికి కారణం యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారని మళ్ళీ 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 ఏ బీసీ సభ జరిగినా చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కొత్త తరం వస్తుంది. అటువంటి కొత్త తరం కూడా రేపు భవిష్యత్తులో బలమైనటువంటి పునాదులు వేసుకొని ముందుకు వెళ్ళాలనంటే మన తరం ఏంటి, మన చరిత్ర ఏంటో ఒక్కసారి వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేయాలి. అదే తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి బీసీలకి మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో వాళ్ళకి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకొని వచ్చే బాధ్యత మన తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఆలోచించారు, వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నాయి, వాళ్ళ కష్టాలు స్వయంగా ఆయన పాదయాత్రలో అయినప్పుడు చేసినటువంటి యాత్రలో చూశారు. అటువంటి వర్గాలు ఆదుకోకపోతే మనం రాజకీయాల్లోకి వచ్చి కూడా చేసినటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు. మనం దృష్టి పెట్టాల్సినటువంటిది బీసీల మీదని ఆ రోజు రాజకీయంగా ఒక వేదిక కల్పించారు. 1947వ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపుగా 35 సంవత్సరాలు బలహీన వర్గాలు ఒక యంత్రాలుగా పనిచేశారు. ఎన్నికలు వస్తే ఓటేయడమే తప్ప మనకెప్పుడు కూడా రాజ్యాధికారం లేనటువంటి రోజులు 35 సంవత్సరాలు మనం
చూసిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. మహానుభావుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పుట్టిన తర్వాత బలహీన వర్గాలకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అవకాశం వచ్చిన విషయాన్ని ఒక్క బలహీన వర్గం చెందిన వ్యక్తి కూడా మరిచిపోకూడదని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ. 83లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల్ని, రాజకీయాలు తెలియనటువంటి వ్యక్తుల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి పార్లమెంటు సభ్యులుగా, శాసనసభ్యులుగా అవకాశం ఇచ్చి మనకి ఆదరించినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాను. మన బలహీన వర్గాలు 50-60% ఉన్న జనాభాకి మనకు కావాల్సింది ఏంటంటే మన వనరుల్ని, ఈ రాష్ట్ర వనరులు కానివ్వండి, రాష్ట్ర సంపద కానివ్వండి, ఇవి అందరికీ సంబంధించిన వనరులు, అందరికీ సంబంధించిన ఆస్తులు. ఇవన్నీ కూడా మన భావితరాలు, మన బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అందరి దీన్ని ఎంజాయ్ చేయాలి తప్పితే కొన్ని వర్గాలు దోచుకున్నట్లయితే అది అత్యధిక జనాభాగా ఉన్న బీసీ, ఎస్సీ, మైనార్టీలకి తీరని పేక కోయటం కంటే కూడా ఘోరమైన తప్పని చెప్పేసి మనం చేస్తాను. అది జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లనో, ఆసరానో, లేకపోతే చేయుతనో బలహీన వర్గాలకి మాయ మాటలు చెప్పో, లేకపోతే ఏదో ఎందుకంటే పేదవాడు తన కష్టాన్ని అధిగమించడానికి ఆలోచిస్తాడు తప్పితే భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేసే అవకాశం కానీ, సమయం కానీ లేని వ్యక్తులు మనందరూ, పేదవాళ్ళందరూ కూడా. ఏదో మన కుటుంబం సమస్యలు తీరితే చాలు, లేకపోతే మన పిల్లలు తీరితే చాలు అని చెప్పేసి కొంత ఆలోచనని, ఆ బలహీనతని ఆసరాగా చేసుకుని సంక్షేమం బటన్ నొక్కుతాం అని చెప్పేసి ఈ రాష్ట్ర వనరుల్ని దోచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తామని నేను. భూములను కానివ్వండి, అటవీ సంపద కానివ్వండి, లేకపోతే ఖనిజాలు కానివ్వండి, వీటన్నిటినీ కూడా దోచేసి ఈ సంక్షేమం పేరు మీద ఒక మత్తు మన రాష్ట్రం అంతా కూడా పరిచేసి దోచేసారు. అది మనకు నష్టం అని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తాను. పోస్టల్ డిపార్ట్మెంట్ 25,000 కోట్ల రూపాయల నష్టాల్లో ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని తెలిపారు. ఆదాయం 13,000 కోట్లయితే ఖర్చు 35,000 కోట్ల వరకు ఉందని, దాదాపు 25,000 కోట్ల రూపాయలు పోస్టల్ రంగం నష్టాల్లో నడుస్తుందని తెలిపారు. తాడేపల్లిలోని కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ టెలికాం ప్రభుత్వ రంగాల్లో పోస్టల్ ఒక మేజర్ పార్ట్గా ఉందని చెప్పారు. పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గ్రామ స్థాయి నుండి డాక్ సేవలు, అధికారులు, ఉద్యోగస్తుల అభిప్రాయాలు స్వీకరిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుని ముందుకు వెళ్లే విధంగా ప్రతిపాదనను సేకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. టెలికాం డిపార్ట్మెంట్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కూడా ఒక మేజర్ పార్ట్. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వచ్చేటప్పటికి ఆదాయం 13,000 కోట్లు, ఖర్చు వచ్చేటప్పటికి 35,000 కోట్ల పైన ఉంది. దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ లో అందరు ప్రతి గ్రామంలోనూ అన్ని డబ్బుతోటి, లాభాలతోటి చూసేది కాదు పోస్ట్ అనేది. అయినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు 2,50,000 మంది GDS, గ్రామీణ డాక్ సేవకులు ఉన్నారు మన పోస్ట్ ఆఫీస్ లో. వీళ్ళందరినీ ఎంపవర్ చేసి వీళ్ళు 4 hours వర్క్ చేస్తా ఉన్నారు. ఏ విధంగా వీటన్నిటిని కాస్ట్ సెంటర్స్ నుంచి కొంచెం ప్రాఫిట్ సెంటర్స్ గా పోస్ట్ ఆఫీసుల్ని చెయ్యాలి అంటే ఏం చేయాలని పోస్ట్ ఆఫీసుల్లో వర్క్ చేసే వాళ్ళందరితోటి మాట్లాడి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని ఏమేం చేయాలనే దాని మీద 2-3 పోస్ట్ ఆఫీసులు ఈరోజు రివ్యూ చేస్తా ఉన్నారు. చాలా ఇన్పుట్ ఇచ్చారు మన దగ్గర. ప్రజలకు విద్యుత్ బిల్లుల చెల్లింపుల భారం తగ్గించేందుకు అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఇంటిని సూర్యఘర్ వెలుగులతో నింపి హరివిల్లు చేసుకోవాలని, సోలార్ ప్యానెల్ కనెక్షన్ల కొరకు తక్షణమే పేర్లు నమోదు చేసుకోవాలని ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశాలు పిలుపునిచ్చారు.
సూర్యాగర్ పథకంపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ర్యాలీని మంగళవారం ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా పడమట ఎన్టీఆర్ సర్కిల్ నుండి ప్రారంభించి గురునానక్ కాలనీ వరకు ప్రజలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం గురునానక్ కాలనీలో సోలార్ ప్యానెల్ను అమర్చిన గృహాన్ని సందర్శించి లబ్ధిదారుని అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రజలకు విద్యుత్ చెల్లింపుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యాగర్ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. అతి తక్కువ ఖర్చుతో లబ్ధిదారుల ఇంటిపై సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా తయారైన విద్యుత్ను ఉచితంగా గృహ అవసరాలకు వినియోగించుకోవడం ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవలసిన అవసరం ఉండదన్నారు. లబ్ధిదారులు 2 లక్షల రూపాయల విలువైన 3 kW సోలార్ ప్యానెల్ను 78,000 రూపాయల ప్రభుత్వ రాయితీతో ఇంటి పైకప్పుపై ప్యానెల్స్ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. దాదాపు 20 ఏళ్ల పాటు ఉచితంగా సౌర విద్యుత్ను పొందొచ్చని వివరించారు. 3kV వ్యవస్థ ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేయొచ్చని తెలియజేశారు. జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ సూర్యాగర్ పథకం ద్వారా జిల్లాలో 2 లక్షల ఇళ్లకు సోలార్ విద్యుత్ ప్యానెల్ను అమర్చి జిల్లాను అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో నిర్ణయించడం జరిగిందన్నారు. 1 లక్ష మందికి పైగా లబ్ధిదారులకు బ్యాంకుల నుండి రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించామన్నారు. ఇప్పటి వరకు సుమారు 800 మంది లబ్ధిదారులు రుణాల కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, ఇందులో 700 మందికి పైగా లబ్ధిదారులు 10% భాగస్వామ్యాన్ని చెల్లించడం జరిగిందని ఆమె తెలియజేశారు. లబ్ధిదారులు ఇంటి పైకప్పుపై ప్రభుత్వ రాయితీతో పాటు అతి తక్కువ ఖర్చుతో సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకుని ఉచితంగా విద్యుత్ను వినియోగించుకొని ప్రజలకు కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం గురునానక్ కాలనీలో సోలార్ విద్యుత్ ప్యానెల్ను అమర్చుకున్న మన్నా నాగభాస్కరాంబ గృహానికి వెళ్లి ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్ను పరిశీలించి సోలార్ ప్యానెల్ ద్వారా విద్యుత్ తయారీ వినియోగం వివరాలను అడిగి తెలుసుకుని లబ్ధిదారుని అభినందించారు. సూర్యాగర్ అవగాహన ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్, పీఓయూసీడీ పి వెంకట్ నారాయణ, జోనల్ కమిషనర్ ప్రభుదాస్, డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు, ట్రాన్స్కో ఎస్ఐ ఏ మురళీమోహన్, కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, ముమ్మనేని వెంకటప్రసాద్, స్థానిక నాయకులు గద్దె క్రాంతికుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. హమారా ఘర్ సూర్యగర్ నినాదంతో జిల్లా అధికారులు, రాజకీయ నాయకులు అందరం కలిసి ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమంగా ర్యాలీ చేస్తున్నాం. దానికి ఎన్టీఆర్ జిల్లా అన్ని జిల్లాల కన్నా ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్య కారణమైన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారికి, అంతేకాకుండా మున్సిపల్ కమిషనర్ గారికి, ధ్యాన్చంద్ గారికి, ఇక జిల్లా అధికారులకి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ మనం అందరికీ కూడా కరెంట్ అనేది చాలా భారం అయిపోయింది. విద్యుత్ ఛార్జీలు చాలా భారమైన ఈ రోజుల్లో ప్రధానమంత్రి గారు సూర్యగర్ నినాదంతో ఇవాళ ప్రతి ఇంటిలోనూ విద్యుత్ ఉత్పాదనే కాకుండా తమ సొంత అవసరాలకు కాకుండా గ్రిడ్కి కూడా కనెక్షన్ ఇచ్చి ఎంతో కొంత ఆదాయం పేదవారికి వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఈ పథకాన్ని ముందుకు తీసుకొస్తే అవేర్నెస్ ప్రోగ్రాం కింద కలెక్టర్ గారు వచ్చిన కాడి నుంచి అంతకుముందు 2,000 అప్లికేషన్లు వచ్చినాయి. ఆ 2,000 అప్లికేషన్తో మొదలైన ఈ ఉద్యమం ఇవాళ 30,000 అప్లికేషన్లకు చేరుకుందంటే 60,000 అప్లికేషన్లకు చేరుకున్నది. ఆ రికార్డు స్థాయిలో చేరుకున్న ఏకైక జిల్లా ఎన్టీఆర్ జిల్లా. ముఖ్యంగా కలెక్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పీఎం సూర్యగర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కలిసి ఒక అవేర్నెస్ ర్యాలీ కండక్ట్ చేస్తూ, అలాగే ఒక రిజిస్ట్రేషన్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ, అలాగే బ్యాంక్ లోన్ పుషింగ్ కూడా చేస్తూ మన జిల్లాలో ప్రతి శాచురేషన్ మోడ్లో ప్రతి ఇంట్లో పీఎం సూర్యగర్ స్కీమ్లో ప్రతి ఒక్క ఇంటి మీద రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ ఉండాలి, ప్రతి ఇంటికి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలనే నినాదంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీము. మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచనతో ఎస్సీ ఎస్టీకి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే సబ్సిడీతో పాటు ఈ లోన్ అయితే ఉంటుందో అది కూడా గవర్నమెంట్ ఇవ్వడానికి కూడా పాలసీ సిద్ధమవుతా ఉంది. సో ఈ ప్రకారంగా మన జిల్లాలో కొంచెం త్వరగానే చేసి ప్రతి ఒక్కరిని సాచురేట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుండగా ప్రతి ఒక్కరు అంటే ప్రజాప్రతినిధులు, ఎంపీ గారు అయితే ఎమ్మెల్యే గారు అందరూ సహకరిస్తారు. మేము కూడా మీతో కలిసి నడుస్తాము, ప్రతి ఒక్కరిని మనం మోటివేట్ చేద్దామని చెప్పారు. ఇది చాలా ఆనందదాయకము. సో ఇట్లాగే ప్రతి ఒక్కరికి ఇంక్లూడ్ మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి, అధికారులు మీరు రిజిస్టర్ అవ్వండి. ఆ 2,25,000లో 80,000 ప్రభుత్వ సబ్సిడీ ఇవ్వబోతుంది. ఈ 80,000 సబ్సిడీ కాకుండా ఒక బ్యాంక్ లోను నిమిత్తం బ్యాంకు లీడ్ బ్యాంకర్లతో కూడా మాట్లాడటం జరిగింది. లీడ్ బ్యాంకర్లు అందరూ అమౌంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఒకటే చెప్తున్నాం, ఇదేదో బ్యాంక్ లోన్ తీసుకుందాం అనేది కాదు. ఈ 3kV చేయటం వల్ల ఎంతో కొంత పవర్ గ్రిడ్కి మనం విద్యుత్ సరఫరా చేయటం వల్ల ఆ ఇచ్చిన లోన్ అమౌంట్ కూడా
మనకి సంబంధం లేకుండా పవర్ గ్రిడ్ నుంచి వచ్చిన డబ్బులతోనే కట్టేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు దీన్ని ప్రజలకి జాగ్రత్తగా వివరించాలి. ఎందుకంటే ఏదో బ్యాంక్ లోన్ తీసుకుని అన్నారు, ఏదో పెడుతున్నారని కాదు. ఏది కూడా లేకుండా చేతిలో ఇంటిలో మనం కట్టే కరెంటు ఛార్జీలు ఫ్రీ అవుతున్నాయి. కుటుంబ వ్యవస్థ అంతా మగవారికి అనుకూలంగా ఉందని, స్త్రీలకు శ్రమ, చాకరీ, బరువు, బాధ్యతలు ఉంటే పురుషులకు పిల్లల నుంచి గౌరవం, పిల్లలపై అధికారం అతని వంతుగా దక్కుతున్నాయని ఉమ్మడి కృష్ణా జిల్లా పూర్వపు కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. గవర్నర్ పేటలోని విజయవాడ పుస్తక మహోత్సవ గ్రంథాలయంలో యోధా పుస్తక పరిచయ సభ నిర్వహించారు. పూర్వ కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. పూర్వపు కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ గోళ్ల నారాయణ మాట్లాడుతూ పెద్ద కుటుంబాల్లో మహిళలపై పనిభారం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. రాత్రి పొద్దుపోయిన తరువాత పడుకున్నా ఉదయాన్నే లేచి మళ్లీ పనులు చేయాల్సి వస్తోందన్నారు. ఇది కూడా ఒక వివక్షే అని అన్నారు. వృత్తిపరంగా వారికి అవకాశాలు పెరుగుతున్నా జీతాలు తక్కువగా వస్తున్నాయని పేర్కొన్నారు. మహిళలు తమ శక్తిని తెలుసుకొని సమాజానికి మార్గనిర్దేశనం చేయాలని కోరారు. మంచి పుస్తకం దాన్ని పరిచయం చేయడం జరుగుతూ ఉంది. ఈ పుస్తకం పేరు యోధ. ఇది ఒక 50 కథలు, 53 కథల యొక్క సంకలనము. దీన్ని సమన్విత వారు, అలాగే కామ్రేడ్ పోలవరపు జీవీకేఆర్ పోలవరపు సమితి వారు అందరు కలిసి ఈ పుస్తక పరిచయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంచి పుస్తకం ఇది. స్త్రీల గురించి, ముఖ్యంగా స్త్రీలు ఏ విధంగా యోధుల్లాగా వాళ్ళ జీవితాలు కొనసాగుతున్నాయని చెప్పేసి అందరూ మహిళలు రాసిన రచనలే, కథలే ఉన్నాయి దీంట్లో. దీస్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్. అలాగే దీంట్లో ముఖ్యంగా మనకు అందరు రచయితలు రాసిన దాన్ని బట్టి చూస్తే మనకు ఇక్కడ ఒక స్త్రీని మాతృమూర్తి, మాతృదేవోభవ అంటూ ఆవిడకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఆపాదిస్తూ ఆవిడకు వేరే రకంగా ఆవిడ యొక్క స్వేచ్ఛగా ఆవిడని జీవించకుండా మరి సమాజం చేస్తూ ఉంది. వాళ్ళు ఏ విధంగా స్త్రీలు ఎన్ని సమస్యల్ని ఎదుర్కొంటున్నారు తమ దైనందిన జీవితంలో, ముఖ్యంగా ఎందుకంటే ఒక మాతృమూర్తికి చాలా ఉన్నతమైన స్థానం అని చెప్పేసి ఆవిడని ఒక చట్టంలో బిగించేసి మనకు వారి జీవితాలని కష్టతరం చేస్తుంది సమాజం అని చెప్పేసి వారి యొక్క స్థితిగతుల్ని ప్రతిబింపచేసే కథలే ఈ 53 కథలు. యోధా అనే కథల సంకలనాన్ని తీసుకొచ్చాను. అందులో 53 మంది రచయితలు రాశారు. అది భిన్న వ్యక్తిత్వాలు ఉన్నాయి. మాతృత్వము అంటే చాలామంది భావించేది తల్లులకి పిల్లల్ని కనే యంత్రాలుగా మాత్రమే ఈరోజు కుటుంబాలు చూస్తున్నాయి. ఈరోజే కాదు, చాలా ఏళ్ల నుంచి చూస్తున్నాయి. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నది. అలాగే పిల్లల్ని కనటము అనేది వాళ్ళ హక్కుగా మాత్రమే చెప్పగలుగుతున్నారు ప్రతి కుటుంబం. కనకపోతే వాళ్ళని గొడ్రాలు కానీ కంటే మీరు ఇంతమందే కనాలని, లేకుంటే మగపిల్లనే కనాలి అనే ఒక ఆంక్షల తోటి ఈరోజు స్త్రీలు తమ జీవితాలను కుటుంబాల్లో గడుపుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో కుటుంబ హింసతో పాటు ఈ మాతృత్వంపై కూడా ఒక పెద్ద ఒత్తిడి తీసుకొని రావటము. చాలా మంది మహిళలు, మాతృత్వాన్ని కోల్పోయిన మహిళలు, మాతృత్వాన్ని పొందిన మహిళలు మానసికంగా, శారీరకంగా వాళ్ళు అనేక ఇబ్బందులు పడి ఆ పిల్లల్ని ఎలా పెంచాలి, ఒకవేళ వాళ్ళకి నచ్చని విధంగా ఇందులో ట్రాన్స్జెండర్ అనే కథలు కూడా, థర్డ్ జెండర్. మనం అనుకుంటాము మనుషులుగా ఈ భూమి మీద పుట్టేది స్త్రీలు పురుషులుగానే అనుకుంటాము. అయితే మూడవ జెండర్ కూడా ఈ మధ్య మనము చాలా ఒక 10-15 సంవత్సరాలుగా మనం వింటున్నాము. మూడవ జెండర్ ఎవరు అంటే థర్డ్ జెండర్. ఆ థర్డ్ జెండర్ని ఎవరిని అంటున్నాము మనము? దాంట్లో ఎల్జిబిటీ అనే ఒక ఆర్గనైజేషన్, దాంట్లో పనిచేస్తున్న ట్రాన్స్జెండర్స్ అంటే మహిళలు, ట్రాన్స్ ఉమెన్ అండ్ ట్రాన్స్ మెన్ అండ్ గేస్, తర్వాత లెస్బియన్స్ అండ్ వీళ్ళందరే కాకుండా ఇద్దరు వ్యక్తులతోటి జెండర్ సెన్సేషన్ లేకుండా ఇద్దరితోటి కలిసి ఉండే స్త్రీ పురుషులు కూడా ఈరోజు సమాజంలో ఉన్నారు. వారిని ఎల్జిబిటీక్యూగా ఈరోజు అభివర్ణిస్తున్నారు. వాళ్ళ మీద మామూలుగా మాతృత్వం ఉన్న స్త్రీలపైనే ఎంతో వివక్ష ఈ దేశంలో ఉంది. ఈ దేశంలోనే కాదు, ఏ దేశంలో కూడా అబార్షన్ హక్కులు ఈరోజు కూడా ఏ స్త్రీకి లేవు. ఇక్కడ లేవు, ఇతర దేశాల్లో కూడా. అబార్షన్ చేయించుకోవాలంటే దాంట్లో భర్త సంతకం పెడితేనే తప్పకుండా చేయించుకోవాలి. అలాంటిది ఎలిజిబిలిటీ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు ఇంకా అనేక వివక్షకు గురవుతున్నారు. వాళ్ళని పెంచుకునే తల్లులుగా ఈరోజు తల్లులు పడుతున్న వేదన కూడా అని వివిధ కోణాల్లో ఈరోజు మనం చూస్తున్నాము. మాటల్లో చెప్పుకోవడానికి ఆకాశంలో సగం అవకాశంలో సగం అని చెప్పి మహిళల గురించి చెప్తూ ఉంటాం. కానీ
వాస్తవానికి అది జరుగుతూ ఉన్నదా జరగట్లేదా అని అంటే చదువుకున్న వాళ్ళలో జరుగుతూ ఉన్నది, కానీ ఈ పెద్దగా అక్షరాస్యత లేని చోట్ల అలాగే గ్రామాల్లో ఈ మహిళల పట్ల వివక్ష కానీ మహిళల పట్ల అణిచివేత కానీ చాలా దారుణంగానే ఉంది అని చెప్పి, ముఖ్యంగా చెప్పాలంటే మన దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశంలో మరింత ఎక్కువగా ఉందని చెప్పి గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో ఏ మహిళల గురించి అయితే మనం మన వాయిస్ రైజ్ చేయాలో, ఏ మహిళల యొక్క రక్షణకు కానీ ఆత్మగౌరవానికి కానీ అవకాశాలకు కానీ మనం తోడుండాలో అటువంటివి కొన్ని కథల రూపంలో ఈ యోధ అనే ఒక సంకలనంలో రాయటం జరిగింది. ఈ మహిళల్ని మనం ఈ వయసు రీత్యా కనుక విభజించినట్టయితే బాలికలు, యువతులు, ప్రౌఢులు, వృద్ధులు, ఈ 4 కేటగిరీలు ఉన్న ఈ మహిళలకి ప్రతి చోట ఏదో ఒక రకమైన అసంతృప్తో, ఏదో ఒక రకమైన అవమానమో, ఏదో ఒక రకమైన బాధో కలుగుతుండటం మనం చూస్తూ ఉంటాం. ఈ విదేశాల్లో ప్రతి పనిలోనూ ఈ మగవాళ్ళు కూడా పాలు పంచుకుంటున్నారు. ఇలాగా ఏంటంటే వాళ్ళు అంట్లు తోముతారు, వాళ్ళు వంటలు చేస్తూ ఉంటారు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ ఎక్కడైతే మనీ ఉందో అక్కడే పనిలో పాలు పంచుకోవడం జరుగుతుందని కూడా ఏంటంటే ఒక మహిళా సాధికారత కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు, ఉద్యమిస్తున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం బీసీ వర్గాల అభివృద్ధిని, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక నిధులు కేటాయించి బీసీ కులగణన జరిపించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే బీసీ కమిషనర్ ఏర్పాటు చేయాలని కోరారు. గాంధీనగర్ కొలనుకొండ శివాజీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివాజీ మాట్లాడుతూ, దేశంలోని వివిధ రాష్ట్రాలలో బీసీల కులగణన జరుగుతుంటే ఈ రాష్ట్రంలో ఎందుకు ప్రభుత్వం బీసీల జనాభా లెక్కలపై దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు. బీసీ వర్గాలకు చెందిన యువతీ యువకులు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి రాష్ట్ర ప్రజలకి, ప్రసార సాధనాలకి పదే 200 రోజులు అధికారంలోకి వచ్చి అయినా కూడా జగన్ అక్రమార్కులు, అక్రమార్కాలు, స్కాములు పదే చెబుతూ ఉన్నారు. నేనేమి వాటితోటి విభేదించట్లా. అయ్యా, నువ్వు ఎవరిని జైల్లో వేసావు? ఆధారాలు దొరికినా కూడా ఎవరిని జైల్లో వేయట్లేదు, ఏ కాంట్రాక్టు రద్దు చేయట్లేదు, ఎందుకు బూచిగా పదే చూపించాల్సి వస్తుంది? సూటిగా సమాధానం చెప్పడం అవసరం ఉంది. రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ విధ్వంసం జరిగిందని, రాష్ట్రం దివాలా తీసిందని, రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాలని, ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ జోన్ సి కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా సి కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో సూపర్ 6 పథకాలను అమలు పరుస్తామని, అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి బాగోలేదని, అప్పులపై అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని దివాలా తీసిందని వ్యాఖ్యానించడం సరైంది కాదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలల కాలంలోనే 90,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిందని విమర్శించారు. నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికలో రాష్ట్రం ఆర్థికంగా బాగా వెనుకబడిందని, ఖర్చులు పెరిగాయి గాని ఆదాయం పెరగలేదని తన నివేదికలో పేర్కొనడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. నీతి ఆయోగ్ రిపోర్ట్ చూస్తే ఆంధ్రప్రదేశ్కి ఇంతకంటే దౌర్భాగ్యమైన రోజు ఇంకో రోజు లేదనేది చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే దేశంలోనే లాస్ట్ ఉన్నాం మనం. అన్ని విభాగాల్లో నాశనం చేసి పెట్టారు ఈ 10 ఏళ్లలో చెప్పాలనుకుంటే. ఆ ప్రభుత్వం అయినా 2014 నుంచి 19 వరకు అయినా, 19 నుంచి 24 వరకు అయినా అప్పులు తెచ్చి పథకాలు పంచి, ఆ పథకాలు కూడా సంక్షేమ పథకాలు కాకుండా తలా 10 రూపాయలు పెట్టే పథకాలతో ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారని నీతి ఆయోగ్ సాక్షాత్ ఇచ్చిన పరిస్థితి. ఇక్కడ ర్యాంకింగ్ కూడా చూస్తే నీతి ఆయోగ్ ఇచ్చిన ర్యాంకింగ్లో దేశంలోనే లాస్ట్ నుంచి సెకండ్ ఉన్నాం మనం. సో జనరల్గా లాస్ట్ నుంచి సెకండ్ ఉన్నామంటే 17th ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసింది కూడా డెట్ కవరేజ్ అంటే సస్టైనబిలిటీలో 0 పెట్టాడు. అంటే ఎందుకంటే సిగ్గుపడాల్సిన అంశం ఇది.
సో ఈ రాష్ట్రంలో మేము అవి చేస్తున్నాం అని చెప్పుకుంటున్న ఈ రెండు పార్టీలు కూడా దీని మీద సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలకి. సో ఒకరినొకరు తిట్టుకోవటం మీరు చేశారు అని కాకుండా సమాధానం చెప్పాలి. ఇక్కడ క్రైటీరియా ఏం తీసుకున్నారంటే క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ అని పెట్టారు. ఫస్ట్ వచ్చేసి క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే పెట్టే ఖర్చుల్లో ఉత్పాదక ఏంటి, అనుత్పాదక ఖర్చులు ఏంటని చూస్తే మొత్తం నిరుపయోగ ఖర్చులు పెట్టారనేది ఇక్కడ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో చూస్తే మనకు అర్థమవుతుంది. ధర్మరాజు చేత ప్రతిష్ఠింపబడిన శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అమావాస్య సందర్భంగా అమ్మవారి సన్నిధిలో వేకువజామున ఖడ్గమాల అనంతరం చండీ హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చక స్వామి లక్ష్మీ రాఘవేంద్ర శర్మ తెలిపారు. అమావాస్య విశిష్టమైన రోజు కావడంతో అమ్మవారి సన్నిధిలో ఈ ప్రత్యేక కార్యక్రమాలు భక్తులు నిర్వహించుకుంటే వారు ఆశించిన పనులు తక్షణమే పూర్తవుతాయన్నారు. అమావాస్య రోజున భక్తులు అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పిస్తే దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయన్నారు. భక్తులు విధిగా చండీ హోమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా లక్ష్మీ రాఘవేంద్ర శర్మ భక్త కోటికి విజ్ఞప్తి చేశారు. శ్రీమాత్రే నమః. శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం పాత శివాలయం విజయవాడలో పవిత్ర కృష్ణా నదీ తీరాన వేంచేస్తున్నటువంటి ఈ యొక్క పాత శివాలయాన్ని పాండవుల్లో అగ్రజుడైనటువంటి ధర్మరాజు గారిచే ప్రతిష్ఠించబడినది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా స్వామివారికి అలాగే బ్రహ్మరాంబ అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి అభిషేక అర్చన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రతి అమావాస్యకి బ్రహ్మరాంబ అమ్మవారికి తెల్లవారుజామున 6 గంటలకి ఖడ్గమాల అర్చన, అనంతరం అమ్మవారికి అర్చన, తర్వాత చండీ హోమం కార్యక్రమం ప్రతి నెల అమావాస్య రోజున దేవస్థాన కార్యనిర్వహణాధికారి మా ఈవో గారు నటరాజన్ షణ్ముఖం గారి ఆధ్వర్యంలో, అలాగే ధర్మకర్తల మండలి వారి చైర్మన్ గారి ఆధ్వర్యంలో, ఆలయ అర్చక స్వాముల ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి అమావాస్య దేనికి విశేషమయ్యా అంటే ఎటువంటి గ్రహదోషాలు ఉన్నా, పిల్లల్లో మనశ్శాంతి లేకపోవడం, కార్యసిద్ధి అనుకున్న పనులు అవ్వకుండా ఉండడం, అలాగే చదువులో వెనకబడినటువంటి వాళ్ళు, వివాహం కానటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క అమావాస్య రోజున అమ్మవారికి చండీ హోమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలని, తద్వారా వారి యొక్క సంకల్పం ఏదైతే సంకల్పించుకుని ఆ చండీ హోమంలో కూర్చుంటారో. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శివాయ నమః. శ్రీ గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పాత శివాలయం 1 టౌన్. రేపు అమావాస్య పర్వదినముగా చండీశ్వర స్వామివారి చండీశ్వర హోమం ప్రత్యేకంగా జరుగుతుంది. మన దేవస్థానం నందు రసీదు 1500 దేవస్థానం కౌంటర్ నందు చెల్లించి భక్తులు ఎవరైనా ఆసక్తి గలవారు ఉన్న ఈ దేవస్థానం నందు రసీదు పొంది చండీ హోమంలోని పాల్గొని అమ్మవారి కృపకు పాత్ర కాగలని కోరుతున్నాం. ప్రతి అమావాస్య నాడు చండీ హోమం ఇక్కడ చాలా విశేషంగా జరుగుతుంది. అంతే విధముగా శుక్రవారం నాడు అదే విధముగా 1500 టికెట్ రసీదు, లలిత ఖడ్గమాల స్తోత్రము, ప్రతినిత్యము కూడా కుంకుమార్చన పూజ, సాయంకాలమున లలితా సహస్రనామ పారాయణం జరుగుతూ అమ్మవారి విశేషంగా ప్రతి శుక్రవారము ప్రతి అమావాస్య నాడు చండీ హోమము, ఈ విధంగా అమ్మవారికి అదే విధముగా స్వామివారికి ప్రతినిత్యము కూడా 365 రోజులు 1500 యొక్క టికెట్ రసీదు పొంది దేవస్థానం యందు తమ యొక్క గోత్రనామాలతోటి భక్తులు తమ యొక్క గోత్రనామాలతోటి విశేషంగా స్వామివారికి మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బీసీల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం వెల్లడించారు. గత 5 సంవత్సరాల కాలంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు.
తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్తో పాటు పలు కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీతోనే బీసీల అభివృద్ధి సాధ్యమన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం కృషి చేస్తున్నారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీలను అనగదొక్కే కార్యక్రమం చేపట్టిందన్నారు. నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మాట్లాడుతూ ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిస్వార్థంతో నిర్వహిస్తానన్నారు. తనకు మహత్తర బాధ్యత ఇచ్చిన కూటమి ఆది నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. చెప్పినటువంటి బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తాడని అదేవిధంగా మిగతా డైరెక్టర్లు అందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం అందించినటువంటి బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తూ, ఇక్కడ ఒకసారి మనం నాయి బ్రాహ్మణ చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటే అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులకి జన్మనిచ్చినటువంటి సామాజిక వర్గం నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మీ సామాజిక వర్గానికి చెందినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు. మరొక మహాత్మా గాంధీ, ఒక జవహర్లాల్ నెహ్రూ, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్, ఒక లాల్ బహదూర్ శాస్త్రి. అంటే నిస్వార్థంగా ఏ రోజు కూడా తమ సొంత ప్రయోజనాల కోసం కాకుండా నిస్వార్థంగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తుల్లో దేశ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయేటటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. అదేవిధంగా ఇప్పుడే అంటా ఉన్నారు సదాశివం గారు, నిజాయితీగా బ్రతుకుతాం, కష్టపడి మా జీవనాన్ని మేము సాగిస్తాం, నిజాయితీకి మారుపేరుగా మేము ఉంటామని చెప్పి వారు ఏదైతే అన్నారో, లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవితాన్ని ఒకసారి మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఒక దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి, ఆ కుటుంబం ఎంత సాదాసీదాగా వారి జీవనాన్ని సాగించిందో, ఆ తర్వాత వారి కుటుంబం నేపథ్యం మనం అంతా చూసినట్లయితే చాలా నేర్చుకోవచ్చు. ఈరోజు నా చిన్న పదవి కుర్చీలో కూర్చుంటేనే అధిరోహిస్తేనే ఎంతసేపు ఎంత మన జేబు నింపుకుందామని ఆలోచించేటటువంటి తత్వం పెరిగిపోతున్నటువంటి రోజుల్లో మరి అటువంటి మహనీయుల గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాలి, వారిని చూసి నేర్చుకోవాలి. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఎంతో పెద్ద మనసుతో, విశాల దృక్పథంతో నాయి బ్రాహ్మణులు పేదరికంలో ఉన్నారు, వారిని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తేవాలని ఒక పెద్ద మనసుతో దేశంలో ఎక్కడా లేని విధంగా 1989వ సంవత్సరంలో నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ ఆనాడు ఏర్పాటు చేస్తే, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, నిరంతర శ్రమజీవి, 2047 స్వర్ణాంధ్ర సృష్టికర్త, మన అందరి బాగోగులు చూసే మన దైవం శ్రీ నందమూరి రామారావు గారి ఆశీస్సులతో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఫెడరేషన్ని కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసినాడు. మీకు తెలుసు, గత వైసీపీ ప్రభుత్వంలో అట్టహాసంగా 56 కార్పొరేషన్లు వేసినారే కానీ ఒక్క కార్పొరేషన్ కూడా ₹1 రుణాలు ఇవ్వాల. మీకు తెలుసు కార్పొరేషన్లు ఎందుకు వేస్తారంటే, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టారు. విదేశాలలో విద్యను అభ్యసించిన తమకు PR సర్టిఫికేట్ ఇవ్వాలని, తమకు న్యాయం జరిగేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ మెడికల్ కౌన్సిల్ బోర్డును కోరారు. విజయవాడ నగరంలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి నందు జూనియర్ డాక్టర్లు సమ్మె నిర్వహించారు. వీరికి AISF మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ₹1,00,000 వెచ్చించి విద్యను అభ్యసించలేక విదేశాలలో తాము విద్యను పూర్తి చేసుకుని వచ్చామని, తమను గుర్తించి మెడికల్ కౌన్సిల్ బోర్డు PR సర్టిఫికేట్ను ఇవ్వవలసి ఉండి ఇవ్వకపోవడంతో తాము సమ్మె బాట పట్టినట్లు తెలిపారు. అనంతరం AISF రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి కుమార్ మాట్లాడుతూ, అన్ని రాష్ట్రాలలో ఏపీ మెడికల్ కౌన్సిల్ బోర్డు వెంటనే PR సర్టిఫికేట్ను జారీ చేస్తున్నప్పటికీ అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కౌన్సిల్ బోర్డు PR సర్టిఫికేట్ను ఇవ్వకుండా విద్యార్థులకు అన్యాయం చేస్తుందన్నారు. వారికి AISF అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలియజేశారు. ఇదే ప్రభుత్వం గతంలో విదేశీ విద్యా పథకం కింద విద్యార్థులకు PR సర్టిఫికేట్ను ఏ విధంగా అందించిందో ఇప్పుడు కూడా PR సర్టిఫికేట్ను అందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 1 year ఇంటర్న్షిప్ ఎలక్ట్ చేశారండి. ఇక్కడ నుంచి చేసిన తర్వాత వీళ్ళు 1 year చేసి వచ్చిన తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇమ్మంటే
పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వట్లేదు. 8 నెలల నుంచి తిప్పించుకుంటున్నారు. మొత్తం పిల్లలందరినీ కూడా చాలా విపరీతమైన బాధ పెడుతున్నాడు ఆయన. రేపు ఏదన్నా పిల్లలు ఏదన్నా చేసుకున్నారంటే దానికి బాధ్యత అంతా కూడా రిజిస్టర్ రమేష్ గారు, హెల్త్ మినిస్టర్ యాదవ్ గారు వాళ్ళే బాధ్యత వహించవలసిందే. పిల్లల్ని 3 సంవత్సరాలు పిల్లలకి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి 3 సంవత్సరాలు ఇంటర్న్షిప్ వేసేసారు. 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆన్లైన్లో కౌన్సిలింగ్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఏ స్టేటు లేదు, అన్ని స్టేట్లు కూడా సర్టిఫికేట్లు ఇచ్చేసారండి, పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు ఇచ్చేశారు. ప్రతి స్టేటు కూడా ఇచ్చారు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఇవ్వట్లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నాడండి అతను పిల్లల్ని. 7 నెలల నుంచి తిరగటమే ఇక్కడ నుంచి, ఒక దగ్గర నుంచి కదండి, మొత్తం రాష్ట్రాల నుంచి అంతా పిల్లలు రావటం, ఏదో చెప్పడం వెళ్ళిపోవటం, రావటం చెప్పడం వెళ్ళిపోవటం, అంతేగాని ఏ ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదండి. ఈ రిజిస్టర్ పట్టించుకోవట్లేదు. మా పరిస్థితి ఏంటి, మా పిల్లల భవిష్యత్తు ఏంటో మాకే అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఏదైనా చేసుకుంటే వీళ్ళదే బాధ్యత వహించవలసి ఉంటుందండి. అది పిల్లలకండి. దాని గురించి ఎందుకంటే వెంటనే ప్రభుత్వం స్పందించి వీళ్ళకి న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బేసిక్గా మేము ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అండి. యాక్చువల్గా మేము ఫారెన్లో చదువుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఒక ఎగ్జామ్ పెడుతుంది. ఎగ్జామ్ పెట్టిన తర్వాత అది క్వాలిఫై అయిన తర్వాత మాకు ఇక్కడ ఇంటర్న్షిప్ చేయడానికి ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. దాంతో మేము ఇక్కడ ఇంటర్న్షిప్ చేస్తాము. ఓకేనా. అయితే ఈ మధ్య కోవిడ్ అని చెప్పేసి, యుక్రెయిన్ వార్ అని చెప్పేసి సంథింగ్ గైడ్లైన్స్ వచ్చేసి ఎన్ఎంసీ ఒక స్పెసిఫిక్ గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ ప్రకారంగా ఆన్లైన్ మామూలుగా ఎవరైతే లాస్ట్ ఫైనల్ ఇయర్ ఆన్లైన్ చేస్తారు, సంథింగ్ అట్లా కంపెన్సేషన్ చేశారు అన్న వాళ్ళకి మొత్తం అందరికీ 1 year ఇచ్చేసేయండి. ఒకవేళ ఎవరైనా ఇష్యూ డ్యూ ఉంది లేదా ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే వాళ్ళకి ఒక 2 years ఇవ్వండి అని ఒక సెట్ ఆఫ్ గైడ్లైన్స్ ఇచ్చింది. ఇక్కడ ఏపీఎంసీలో ఏంటంటే అసలు ఆ గైడ్లైన్స్ అనేది అసలు ఫాలో అవ్వట్లేదు. సంథింగ్ అసలు ఏ గైడ్లైన్స్ ఫాలో అవుతున్నారు, మాకు అసలు 3 years ఇంటర్న్షిప్ ఏ గైడ్లైన్స్తో ద్వారా ఇస్తున్నారు అని చెప్తే అసలు నో రెస్పాన్స్. అడిగితే మేము ఒకసారి ఎన్ఎంసీకి వెళ్ళి తేల్చుకుంటామని చెప్తున్నారు. బీయింగ్ ఏ రిజిస్టర్ అంత పొజిషన్లో ఉండి, ఇంతమందికి రిజిస్టర్ చేయాల్సిన పొజిషన్లో ఉండి నాకు గైడ్లైన్స్ తెలియదు, నేను ఎన్ఎంసీ వాళ్ళతో మాట్లాడతాను అని 8 months నుంచి చెప్తున్నాడు. అంటే ఎంత దారుణం అండి ఇది. అండ్ 3 years ఇంటర్న్షిప్ వితౌట్ ఎనీ పేమెంట్. ఎలా అండి, మేము 6 years అక్కడ చదువుకొని వస్తాము, ఇక్కడ 3 years ఇంటర్న్షిప్ చేసి మొత్తం 10 సంవత్సరాలు అవుతుంది మేము ఎంబీబీఎస్ చేసేలోగా. ఇక్కడ 10 సంవత్సరాల్లో 2 బ్యాచ్లు వెళ్తాయండి ఎంబీబీఎస్ అయిపోయి. 30 సంవత్సరాలు వచ్చేదాకా వితౌట్ ఎనీ పేమెంట్ అసలు ఎంబీబీఎస్ కంప్లీట్, జస్ట్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యేదాకా ఎలా ఉంటారండి? ఏం ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకుండా వచ్చాము, మాకు పిఆర్ ఇవ్వండి అంటే మేము తప్పే. కానీ మేము ఎగ్జామ్ క్వాలిఫై వస్తున్నాము, ప్లస్ సెట్ ఆఫ్ గైడ్లైన్స్ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ఫాలో అవుతున్నాము. అండ్ ఫాలో అయిన తర్వాత కూడా మాకు పిఆర్ ఇవ్వండి అంటే మేము ఏం చెప్పాలండి? ఇంకా నేను ఇంటర్న్షిప్ లాస్ట్ ఇయర్ నవంబర్లో నాది 1 year కంప్లీషన్ ఇంటర్న్షిప్. నా పేరు కీర్తి, నేను కూడా ఫారిన్లో చదివాను. నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే నేను ఎఫ్ఎంజీ క్లియర్ చేశాను. ఇదే ఏపీఎంసీ 1 year ఇంటర్న్షిప్ మాకు ప్రొవైడ్ చేసింది. 1 year ఇంటర్న్షిప్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ పిఆర్ ఇవ్వడం కోసం వస్తే వీళ్ళు మళ్ళీ సర్టిఫికేట్స్ వెరిఫై చేయాలి, ఇంకా కొంతమందికి 2 years పడవచ్చు, ఎందుకు మీకు ఇంత తొందర అని ఆల్మోస్ట్ 3 to 4 times మేము వచ్చాము. ఇంకా మా సీనియర్స్ అయితే ఆల్మోస్ట్ 9 months నుంచి వాళ్ళు పిఆర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. 9 monthsలో వాళ్ళు పీజీ ప్రిపేర్ అయి ఉంటే, వాళ్ళు పీజీ చేసి ఈరోజు ఫస్ట్ ఇయర్ చేసి ఉండే వాళ్ళు అయి ఉండొచ్చు. ఇంకా కొంతమంది జూనియర్స్కి అయితే 3 years ఇంటర్న్షిప్ ఇచ్చారు. ఈ 3 years ఇంటర్న్షిప్ అనేది మన ఇండియాలోనే ఎక్కడా లేదు. ఆ 3 years ఇంటర్న్షిప్లో ఒక మెడికల్ గ్రాడ్యుయేట్ ఒక పీజీ కంప్లీషన్ చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళు బయట ఎక్కడైనా జాబ్స్ ప్రిపేర్ చేయొచ్చు. చాలా ఆపర్చునిటీస్ జస్ట్ ఈ పిఆర్ వల్ల, ఈ ఏపీఎంసీ ఎలిగేషన్స్ వల్ల చాలా మేము సఫర్ అవుతున్నాము. ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్ ఆల్మోస్ట్ 300 to 400 members ఆల్మోస్ట్ వెయిట్ చేస్తున్నారు. ఆ 300 to 400 members లైఫ్ అది జస్ట్ ఆ సింగిల్ పర్సన్ స్టూడెంట్ లైఫ్ ఒక్కటే కాదు, దానివల్ల మా పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసే విధంగా తమ కాలేజ్లో మొదటిసారిగా ఇంటర్ విద్యార్థులతో సైన్స్ ఎక్స్పోను ఏర్పాటు చేయడం జరిగిందని స్టెల్లా కాలేజ్ ఇంటర్మీడియట్ వైస్ ప్రిన్సిపల్ స్వప్న తెలిపారు. అందరి సమన్వయంతో మేరీ స్టెల్లా కళాశాలలో ఇంటర్మీడియట్ సైన్స్ విభాగాల ఆధ్వర్యంలో స్పార్క్ 2K25 సైన్స్ ఎక్స్పోను ఘనంగా ప్రారంభించారు. ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ జెసింతా క్వాడ్రస్, కరెస్పాండెంట్ డాక్టర్ సిస్టర్ లేనా క్వాడ్రస్, ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ డైరెక్టర్ డాక్టర్ సిస్టర్ రేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాలలోని ఇంటర్ విద్యార్థినులకు ఉన్న సృజనాత్మక శక్తిని, టాలెంట్ను ప్రదర్శించుకోవటం ఈ ఎక్స్పోను నిర్వహించినట్లు తెలియజేశారు. 50 రకాల పరికరాలు
పరికరాల ప్రదర్శనలతో ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారని తెలియజేశారు. అందరి సమన్వయంతో ఈ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయడం జరిగిందని, స్టెల్లా కాలేజ్ చరిత్రలో ఇటువంటి ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారని తెలిపారు. విద్యార్థులు 50 రకాల ప్రదర్శనలతో ఆకట్టుకున్నారని అన్నారు. ఫస్ట్ టైం ఇన్ మారిస్టెల్లా హిస్టరీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్తో ఒక సైన్స్ ఎక్స్పో పెట్టాము. ఇది ఒక ఇన్నోవేటివ్ ప్రాక్టీస్ అనమాట. స్టూడెంట్స్కి పొద్దుస్మానం బుక్సే చదువుతూ ఉంటే నాలెడ్జ్ అనేది వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకోలేరు. కాబట్టి వాళ్ళ ఓన్ క్రియేటివిటీతో బుక్లో ఉన్నటువంటి కొన్ని పాఠ్యాంశాలను జోడించి కొన్ని అద్భుతమైనటువంటి మోడల్స్తో లైవ్ ప్రాజెక్ట్స్తో మా సైన్స్లో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ విభాగాల అందరూ కూడా టీచర్స్ అందరి సమన్వయంతో 50 మోడల్స్ని ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళల్లో ఉన్నటువంటి క్రియేటివిటీని, ఇన్నర్ టాలెంట్స్ని, వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటల్ని ఉపయోగించి వాళ్ళ విజ్ఞానాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు అనే దాంతో ఈ కాన్సెప్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ జెసింతా క్వార్టర్స్ గారు ప్రోత్సహించి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయమని ఇలాంటి మోడల్స్తో, అంటే మనకి pH లెవెల్ ఎలా ఉంటుంది, ఏ డ్రింక్స్లో ఎంత శాతం pH ఉంటుంది, సపోజ్ డామెక్స్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు, అలాగే డిఫరెంట్ మొక్కలు ఎలాంటి మొక్కలు ఉన్నాయి, ఆ విధంగా జంతువులు ఎలాగున్నాయి, ఏ జంతువులు అంతరించిపోతున్నాయి, అలాగే వాటికి సంబంధించినటువంటి ఎంటైర్ హిస్టరీతో కూడినటువంటి మోడల్స్ని మేము ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. మొగల్రాజపురం పిబి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో విజయంత 2.0 పేరిట ఎన్సీసీ ఫర్ ఆంధ్ర గర్ల్స్ ఫెస్ట్ ను నిర్వహించారు. యూనిట్ పరిధిలో వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన ఎన్సీసీ క్యాండిడేట్లు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎన్సీసీ క్యాడర్లకు డ్రిల్, డిబేట్, ఫ్లాగ్ ఏరియా, పోస్టర్ ప్రజెంటేషన్, సోలో డాన్స్, గ్రూప్ సాంగ్, గ్రూప్ డాన్స్, యూనిటీ ఇన్ డైవర్సిటీ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో క్యాండిడేట్లు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా ఫెస్ట్ కన్వీనర్ పిబి సిద్ధార్థ కళాశాల ఏఎన్ఓ లెఫ్టినెంట్ డాక్టర్ సిహెచ్వి రోహిణి కుసుమ మాట్లాడుతూ తమ కళాశాల స్వర్ణోత్సవ సంవత్సరంలో విజయవంతమైన 2.0 పేరిట ఎన్సీసీ ఫర్ ఆంధ్ర గర్ల్స్ ఫెస్ట్ను నిర్వహించామని చెప్పారు. ఈ ఫెస్ట్లో విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించామన్నారు. యూనిట్ పరిధిలోని 12 పాఠశాలలు, 4 కళాశాలల నుంచి ఎన్సీసీ క్యాడెట్లు 400 మంది హాజరయ్యారన్నారు. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికితీసి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ఫెస్ట్ను నిర్వహించామని తెలియజేశారు. సిద్ధార్థ కళాశాల ఆధ్వర్యంలో ఈ స్వర్ణోత్సవ సంవత్సరాన మేము ఫోరాంధ్ర గర్ల్స్ బెటాలియన్ గర్ల్స్ ఫెస్ట్ అనేది నిర్వహిస్తున్నాము. దీని పేరు విజయంత 2.0. ఈ ఫెస్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఎన్సీసీ కెడెట్స్, ఎన్సీసీలో జాయిన్ అయిన నూతన విద్యార్థుల యొక్క టాలెంట్స్ బయటికి తీయడానికి దీన్ని మేము ఉపయోగిస్తున్నాము. ఈ సందర్భంగా వాళ్ళకి రకరకాలైన ఆటల పోటీలు, తర్వాత కల్చరల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాము. డిబేట్ కాంపిటీషన్, ఫ్లాగ్ ఏరియా కాంపిటీషన్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాము. దీనివల్ల ఏంటంటే రాబోయే సంవత్సరంలో టీఎస్సీ క్యాంప్కి కానీ లేదంటే ఆర్డీసీకి కానీ ఇలాంటి కాంపిటీషన్స్లో, అంటే నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్లో, నేషనల్ లెవెల్ క్యాంప్లో సెలక్షన్స్ కోసం దీన్ని మేము కండక్ట్ చేస్తున్నాము. దీనికి మొత్తం మీద 12 స్కూల్స్ నుంచి 4 కాలేజెస్ నుంచి అటెండ్ అయ్యారు. దాదాపు 400 మంది విద్యార్థులు దీనికి అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా వాళ్ళల్లో ఉన్న నైపుణ్యాలని వెలికితీసి
అందరికీ తెలియజేయాలి అని చెప్పేసి ఉద్దేశం. కేవలం ఎన్సీసీ అంటే డ్రిల్ మాత్రమే కాదు, ఆనందం ఆహ్లాదాన్ని కూడా అందించాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ ఫెస్ట్ని మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ ఫెస్ట్కి మాకు అన్ని విధాలా సహకరించిన అందరి స్పాన్సరర్స్కి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మేము ఇక్కడ ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నాము. దగ్గరగా కాకినాడ గ్రూప్ అందరూ స్కూల్స్ అండ్ కాలేజెస్ అంతా కలిపి ఇక్కడ పార్టిసిపేట్ అనేది చేస్తున్నారు. మార్నింగ్ ఆల్రెడీ డ్రిల్ అవన్నీ కండక్ట్ చేసేసాము. ఇప్పుడు ఇన్ఫార్మల్ ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. మార్నింగ్ ఫార్మల్ ఈవెంట్స్ వాటన్నిటికీ మాకు స్పాన్సర్స్ ఆల్రెడీ ఇచ్చారు. వాకింగ్ క్లబ్ మా కాలేజ్లో చేసేవాళ్ళు, ప్లస్ మా కాలేజ్ అలుమినీ వాళ్ళు కూడా మాకు స్పాన్సర్స్ చేశారు. ఇంకా స్పాన్సర్స్ ఇచ్చిన వాళ్ళని అదంతా బ్యానర్స్ కానీ అట్లాగా అందరివి స్పాన్సర్స్ అవన్నీ వేపించాము. ప్లస్ కన్సల్టెన్సీస్ కూడా మాకు ఈసారి సపోర్ట్ చేశారు. ఇంకా ఇన్ఫార్మల్ ఈవెంట్స్ అవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇంకా బాగా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాము నెక్స్ట్ ఇయర్ నుంచి. కెడెట్స్లో ఉండే లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ మనకి లేడీస్ అనగానే ప్రతిసారి కొంచెం దేనికైనా టెన్షన్ ఇట్లా, బట్ ఎన్సీసీ అనేది ఏంటంటే చాలా స్ట్రాంగ్గా నుంచోడానికి ఉపయోగపడుతుంది. ఎన్సీసీ అనేది దీంట్లో చాలా క్యాంప్స్ ఉంటాయి. మనం చేసే కొద్దీ ప్రతిదీ ఎంత ఎదగాలి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది ముందు మనకు తెలుస్తుంది ఎన్సీసీలో. అండ్ నవేడేస్ ఏంటంటే అందరూ పిల్లలు అనేది పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఉండదు, బట్ ఎన్సీసీలో అన్నీ నేర్పిస్తారు, అన్నీ ఉంటాయి. సీనియర్స్, టీచర్స్ అందరూ మనకి హెల్ప్ చేస్తారు, అన్నీ ఉంటాయి అన్నమాట ఎన్సీసీలో. ఎన్సీసీ అనేది స్పోర్టివ్నెస్ అన్నీ మనం యూజ్ అవుతుంది ప్రతిదానికి. అండ్ క్యాంప్స్ అనేవి ఆర్టీసీ క్యాంప్, టీఎస్సీ క్యాంప్ అనేది చాలా బెస్ట్. అవి చేయడం వల్ల మనకి ఎన్సీసీ సర్టిఫికేట్ 50 మార్క్స్ యాడ్ అవుతాయి. అండ్ సి సర్టిఫికేట్ వల్ల మనకి గవర్నమెంట్ జాబ్స్ కూడా వస్తాయి. 5% రిజర్వేషన్ ఉంటుంది ఎన్సీసీ వల్ల. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించిన గత వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు. నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం. ప్రతి ఇల్లు సూర్యగర్ వెలుగుల హరివిల్లు కావాలి, ఎంపీ కేసినేని, కలెక్టర్ లక్ష్మీష. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద జూడాల ధర్నా. స్టెల్లా కళాశాలలో సైన్స్ ఎక్స్పో. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.